వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వందే మాతరం భారత జాతీయ గేయం. జాతీయ గీతం జనగణమన అయితే వందే మాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ గేయం రెండిటికి సమానమైనటువంటి విలువే ఉంది. వందే మాతరాన్ని స్కూల్లో అయితే ఉదయం ప్రార్థనలను, జనగణమన సాయంత్రం ప్రార్థనలను పాడించేవాళ్ళు పిల్లలతోటి. ఇది అందరికీ తెలిసిందే. స్టేట్ అసెంబ్లీలో సైతం ఆ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ అయితే మా తెలుగు తల్లికి మల్లెపూదండ, తెలంగాణ అయితే జయ జయ హే తెలంగాణ జననీ జయకేతన అనేది ముందుగా ఆలపించి, తర్వాత ప్రతి అధికారిక కార్యక్రమంలోనూ కూడా వందే మాతరాన్ని ఆలపించాలని ఉత్తర్వులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఫైన్. కానీ ఎంఐఎం పార్టీ వాళ్ళకి వందే మాతరం అంటేనే పడట్లేదు. తెలంగాణ రాష్ట్ర గీతానికి మాత్రం నించొని వందే మాతరం ప్లే చేస్తుంటే అసెంబ్లీ నుంచి పారిపోతున్నారు. అది వందే మాతరానికి వాళ్ళు ఇచ్చే విలువ. ఎందుకు అంటే అందులో వందే మాతరం పూర్తి పంక్తుల్లో స్త్రీ శక్తిని అభివర్ణించినటువంటి తీరు, రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి దాన్ని, అది వాళ్ళకి నచ్చలేదా? జాతీయ భావం అనేటువంటిది ఇక్కడ లేదా? లేదు. మాకు మతం మాత్రమే అక్కడ ముఖ్యం. మరి జాతీయ భావం, జాతీయ గౌరవం అనేటువంటి దానికి విదేశాల్లో మనకి ఇస్తున్నటువంటి విలువ ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళకి మాత్రమే ఎందుకు ఉండట్లేదు? అంటే ఇరాన్తో యుద్ధం జరుగుతుంటే ఖమేనీని చంపేస్తే ఇక్కడ నిరసన కార్యక్రమాలు ఇవన్నీ చేస్తూ ఉండడం, ఇజ్రాయెల్ దానికి సంబంధించి కామెంట్స్ చేస్తూ ఉండడం, పాలస్తీనాకు సంబంధించి పార్లమెంట్లో ప్రమాణ స్వీకారాలు చేస్తూ ఉండడం, ఇవన్నీ నడుస్తున్నాయి. మాకు మతం మాత్రమే ముఖ్యం. మరి అదే ఖురాన్ని అందరూ చదువుతారు కదా ముస్లింలు. అన్ని దేశాల్లో ఉన్నటువంటి 52-53 దేశాలు ఉన్నాయి ఇస్లామిక్ కంట్రీస్. అందరూ అదే ఖురాన్ని కదా చదివేది, అదే ప్రవక్త కదా ఇది చేసేది. మరి వాళ్ళకి లేనటువంటి ఇది భారతదేశంలో ఉన్నటువంటి వీళ్ళకి మాత్రమే ఎందుకు వచ్చింది? అందుకే అన్నది అసెంబ్లీలో అవమానం జరిగిందని. ఒకసారి ఈ వీడియో చూడండి. చూసారుగా, ఇది ఎంఐఎం ఎమ్మెల్యేలు తెలంగాణ శాసనసభ సమావేశాల్లో వ్యవహరిస్తున్నటువంటి తీరు. ఇది బండి సంజయ్ దీన్ని షేర్ చేసుకుంటూ చాలా ఆరోపణలు కూడా చేశారు. షేమ్ఫుల్ దట్ ఎంఐఎం MLAs chose to walk out of the Telangana assembly while Vande Mataram was being sung. This isn't just a protest, it is a direct insult to the national song and the spirit of our motherland. Why is MIM allergic to Indian symbols? Their true colors are out for everyone to see అని చెప్పి సంచలన ఆరోపణ చేశారు. సరే, ఇక్కడ ఎంఐఎం వాళ్ళకి ఇంత వస్తుంది. మరి అదే ముస్లిమ్స్ నరేంద్ర మోడీ ప్రధాని విదేశాలకు వెళ్ళినప్పుడు, అదే ఒక అరబ్ కంట్రీకి వెళ్ళినప్పుడు, కువైట్లో అనుకుంటా, మోడీ గారి మీట్కి సంబంధించినటువంటి దాంట్లో అరబ్ రిప్రజెంటేటివ్ వందే మాతరాన్ని ఎంత చక్కగా ఆలపించారు. ఒకసారి ఆ వీడియో కూడా చూసారుగా. మరి ఆయన నమ్మేది ఆ ప్రవక్తనే, వీళ్ళు నమ్మేది ఆ ప్రవక్తనే, ఆ ఖురాన్నే నమ్ముతారు, ఆ పవిత్ర గ్రంథాన్నే నమ్ముతారు. మరి దాని ప్రకారం అయితే అసలు వందే మాతరం అనేటువంటి దాన్ని అక్కడ కూడా ఆలపించకూడదుగా.
బట్ అక్కడ ఏం చేశారు, ఒక దేశ ప్రధాని వస్తున్నారంటే వాళ్ళ గౌరవార్థం అక్కడ ఆలపించారు. మరి ఇక్కడ భారతీయులు కదా, కువైట్లో ఉన్నటువంటి వాళ్ళకో సౌదీలో ఉన్న వాళ్ళకో వందే మాతరంతో పని లేదు. కానీ ఇక్కడ భారతీయులు కదా, మేము భారతీయులు కాదు అని ఏమని చెప్తున్నారా ఎంఐఎం వాళ్ళు? ఇదే ప్రశ్న చాలామంది అడుగుతున్నారు. దేశ జాతీయ గీతాన్ని, జాతీయ గేయాన్ని, వీటిని అవమానించడం ఏంటి? నేను పాడను, నేను చెయ్యను, వందే మాతరం అనను, ఇలాంటి మాటలు ఎందుకు వస్తున్నాయి? భారతీయులు కదా, అది భారతీయుల సంపద కదా, అది భారతీయుల గర్వకారణం కదా. ఎంఐఎం పార్టీ వాళ్ళు భారతీయులు కాదా? ఈ ప్రశ్న బలంగా అడుగుతున్నారు. భారతీయులు అయితే ఖచ్చితంగా దాన్ని గౌరవిస్తారు, ఎవరైనా సరే. భారతీయులు కాదా అన్నటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది అక్కడ. సో దాని క్లారిఫికేషన్ వాళ్ళే ఇచ్చుకోవాలి. వాళ్ళు చేసినటువంటి చర్యకి అది తప్పు చేశారా, రైట్ చేశారా అనే దానికి సమాధానం వాళ్ళే చెప్పాలి. గౌరవ శాసన సభ్యులుగా ఉన్నారు కాబట్టి. పరస్పర గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం అనేది సరే వేరే దేశాలకు సంబంధించి. ఇప్పుడు పాకిస్తాన్ జాతీయ గీతం ఉంది, దాన్ని తీసుకొచ్చి ఇండియాలో పాడగలుగుతామా? లేదే, అవసరం లేదు, మనకి అవసరం లేదు. కేవలం క్రికెట్ మ్యాచ్ ఏదైనా జరిగితే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ జరిగినప్పుడు మాత్రమే తప్ప మనం ఆలపించాం. అది కూడా వాళ్ళకంటూ ఒక సింగర్ ఉంటారు, మనకంటూ ఒక సింగర్ ఉంటారు. వరల్డ్ కప్లో మ్యాచ్ గతంలో చూసాం కదా, పాకిస్తానీ సింగర్ ఒక అతను పాకిస్తానీ పాడితే భారతదేశానికి సంబంధించి జనగణమన అమితాబ్ బచ్చన్ గారు ఆలపించారు కదా. మరి అందులోనూ క్రికెటర్ ఆడే క్రీడల్లో ఉన్న వాళ్ళు కూడా ముస్లిమ్స్ ఉన్నారు కదా. మరి వాళ్ళు కూడా మన జాతీయ గీతాన్ని పాడుతున్నప్పుడు చాలా గర్వంగా ఛాతీ మీద గుండె మీద చెయ్యి వేసుకుని మరీ ఆలపిస్తారు కదా. మేము చెయ్యమని అన్నారు కదా. అప్పుడు ఎందుకు వస్తుంది ఈ రకమైనటువంటి అవమానం చేయడం? లేదంటే ఇది ధిక్కారం అనాలి, ఇది నిజంగానే ధిక్కారణ అనాలి. జాతీయత అనే దానికి వాళ్ళకి అర్థం తెలియదేమో అనాలి. ఇదే మాట చెప్తున్నారు చాలామంది సోషల్ మీడియాలో కూడా, ఇవే కామెంట్స్ దీనికి సంబంధించి. చూద్దాం. దీనికైతే ఖచ్చితంగా ఎంఐఎం క్షమాపణలు చెప్పి తీరాలి. అట్ ద సేమ్ టైం అసెంబ్లీలో ఈ అవమానానికి అసెంబ్లీ కూడా ప్రజలకి సమాధానం చెప్పాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.